అమ్మా, ఓ సారీ, ఓ లెగ్ అప్, థ్యాంక్ యూ. సారీ, అన్నీ ముద్దగా తడిసిపోయినాయి. ఒంటి మీద నీళ్లు పడితే ఆరిపోతాయి. పెయింటింగ్స్ ఆరడం కష్టం. ఈ పెయింటింగ్స్ గీయడం ఎంత కష్టం నాకు కూడా తెలుసు. నేను కూడా ఆర్టిస్ట్ నేలండి. ఆర్టిస్టా? పెయింటింగ్, స్కల్ప్చర్? చిచి, అదంతా ఏం కాదు, డ్రామా ఆర్టిస్ట్. రియలీ? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది. అక్కడికి వస్తే థ్యాంక్స్ చెప్తారా? నేను ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. అదృష్టం కొరిటినైనా కాపాడారు. థ్యాంక్స్ అలాట్. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా? మీ పేరేందండి? శాలిని. శాలిని శివరాం. ఆ శివరాం అనేది ఎవరు? మా నాన్న. అబ్బా. మీ పేరు? సుబ్రహ్మణ్య రాజు. రాజు అంటే? నాన్న పేరు కాదులేండి, నాకు అమ్మా నాన్న లేరు. ఎక్స్క్యూజ్ మీ. భలే ఛాన్స్ రా. అయ్యయ్యో, ఏందండి ఇది? వాటర్ బ్యాగా? విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది. పర్వాలేదు, ఇవ్వండి, ఆర్బిట్ చదువుకుంటాను. రాజు, టైం అయింది, రారా. నేను వెళ్తానండి. రాజు, 1 సెకండ్ ప్లీజ్. ఇది గిఫ్ట్, ప్రెజెంటేషన్, టోకెన్ ఆఫ్ లవ్. మీరేమైనా అనుకోండి, తీసుకోండి ప్లీజ్. ఏందండి ఇది? బియ్యం గింజ మీద పెయింటింగ్. బియ్యం గింజ? ఓ, దీంతో చూడాలా? ఆహా, గింజలో గీతలు, తాజ్మహల్, కళాఖండం అండి. బండి బయలుదేరే టైం అయింది, కదలవేంటి, రా త్వరగా. నేను వస్తానండి. భూతద్దం కూడా నాకే కదండి. థ్యాంక్స్ అండి. మామా, కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లు అన్ని దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడేమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే, వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే, ఎంత? 532 రూపాయలు చెల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా. 32 రూపాయలు చెల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే, రసీదురా. నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో, చేప అపచారం, అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో, దప్పడంలో వేసావే. అయ్యో, ఏదరా, ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం, ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం చేయమంటావు? కోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు, దప్పడం అంటే దప్పడం, పేరు శాస్త్రి దప్పడమే. గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎరవేసే, పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా, అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు, ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నాన్న, అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే, తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టా. నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా?
ఈ తాంబూలం పెట్టి దప్పడంలో వేసేసాను చాలా మరి. నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. ఏయ్! ఓ, ఆ! దేవుడు తగిన శాస్తి చేశాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. నేనే ముగ్గులన్నీ వేశానండి. ఉమ్, ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి పాకెట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. అయ్యో, పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. ఆహా, పాలకొల్లు పేరు శాస్త్రి గారు తెలుసుగా. తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆ, ఓ. ఓహో, ఆయన పెద్ద అబ్బాయిని. ఉహు, కామేశ్వరాన్ని. ఉహు. త్రిపుర సుందరి. కామేశ్వరం. ఆ, నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలియదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క అగ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. వస్తున్నా కామేశ్వర శాస్త్రి, నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అవును. ఏది? అదే గానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. ఇది తాంబూలం పెట్టి. నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు నువ్వు. నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు కొండల వాడా. చిన్నపిల్లాడిలా అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అనకండి, మా బామ్మ పద. గమనిస్తూ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ నాకు ఉంటాను. తెలుసులేరా. ఆ తలరాత, అదిగో చూడండి. దొంగలిస్తుంది చూసారా? అదిగో. బామ్మ! ఏయ్, సైలెన్స్. తెలుస్తున్నావా? ఏ ముసల్దారా, ఎక్కడికి పరుగు? ఆగు, ఆగు, ఆగు. ఏమిటది? ఏమిటావు? ఇలా రారా. క్లాస్ చేయడం కిటికీలో చూశాలే. ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా. ఈ హరికథలని నా దగ్గర చాలా. ఒరే నాన్నకి ఇలా రారా. ఏమిటి దోస్తులు? అయ్యో, అందరూ ఇలా రండి, నా మనవరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? పోరా, అయ్యో. తంతెత్తు అణుకులో అయ్యో పడతావు. బాబోయ్, మీ నాన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? నువ్వు ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా, చెప్పరా. ఏమిటి చెప్పమంటారా? ఆగండి, 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 ఆగండి. నోరు మూసుకోండి. ఏమిటి? నోరు మూసుకోండి. ఎవ్వరు మాట్లాడకూడదు. నోరు మూసుకో. నోరు మూసుకోండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. ఏరా? శుద్ధ అబద్ధం. కొట్టేనంటేనా. ఆగండి, ఆగండి. నోరు మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం అమ్మో. సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. అబ్బో. నీ వల్లే, అంతా నీ వల్లే. ఇదిగో, ముసల్దారా, నా మాట